గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్. టీడీపీలో డబ్బులు ఇస్తే సీట్లు, లేకపోతే గెటౌట్లు. నిన్న జరిగిన పరిణామాలు చూస్తే ఇది తేటతెల్లమైపోతుంది. టీడీపీలో హిట్ వికెట్ బాబుకు బై బై చెప్పేసిన కేసినేని నాని అనేది ప్రధానంగా మనం చూస్తున్న వార్త. చంద్రబాబు అనుసరిస్తున్న తీరుతో రగిలిపోతున్నారు సీనియర్లు. పచ్చపార్టీ కోసం 2000 కోట్ల ఆస్తులు అమ్ముకున్నారన్నారు కేసినేని నాని. బెజవాడలో పార్టీని భుజాలకెత్తుకుంటే చివరికి మిగిలింది చీత్కారాలంటూ ఆవేదన చెందారాయన. కుటుంబాలను చీల్చేది ఎవరో కేసినేని నాని కూడా చెప్పేశారు. బాబోరే పాపాత్ముడని తేల్చేశారు. బడుగులకు న్యాయం పేరుతో పెద్ద పెద్ద కటౌట్లు, ఆ ఒక్క వర్గానికే కోరినని ఎంపీ సీట్లు. ఇది టీడీపీ మార్క్ రాజకీయం. బడుగులకు పెద్దపీట అనేది పైకి చెప్పే మాట. టీడీపీలో ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుందో బయట పెట్టేసిన కేసినేని నాని 2019 ఎన్నికలకు ముందు ఆ నాయకులు మాట్లాడిన మాటలు దీనికి ఉదాహరణ తాకారం. ఇక ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన లోకేష్కు నేనొచ్చి జీ హుజూర్ అనాలా? పబ్లిక్లో పరువు తీశారు ఈ మాటలని నాని. ఇక ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అవుతుందన్నారు. ఇక నేతలు టీడీపీని విడుతోంది టికెట్లు రాలేదని కాదు, చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలను భరించలేక. వైసీపీలో చేరుతోంది టికెట్ల కోసం కాదు, జగన్ 5 ఏళ్ల సంక్షేమ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరు చూసి. ఇక్కడ టికెట్ ఇవ్వలేదని అక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. వైఎస్ జగన్ను నమ్మి చెడిన వారు లేరు, చంద్రబాబును నమ్మి బాగుపడ్డ నేతలు లేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. జనంలోకి వెళ్ళని ఎమ్మెల్యేలను ఉపేక్షించేది లేదని డే 1 నుంచి చెబుతూ వస్తున్నారు వైఎస్ జగన్. ఈసారి టికెట్ రావడం కష్టమని తేలడంతో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. అండ్ ఆయన వైఎస్ జగన్ దయతోటి నేను ఎంపీ అయ్యాననేది కూడా వెళ్లే ముందు మాట్లాడుతున్న మాట. తన అసంతృప్తిని బీసీలపైకి నెట్టేశారు. అయితే వెళ్ళిన వారంతా తాను ముక్కలే అనేది ఈ ఉదాహరణతో చెప్పచ్చు. ఇక ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్సీపీని ఎందుకు వీడిందో అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవకాశవాద రాజకీయాలు చేసే వారి మైండ్ బ్లాంక్ అయ్యేలా వైఎస్ జగన్ పాచికలు కదుపుతూ ఉన్నారు. కరణం బలరాం, మద్దాలగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ వీళ్ళందరూ కూడా వైసీపీకి దగ్గరైంది సంక్షేమాన్ని చూసే అనేది వాళ్ళ మాటల్లో పదే పదే వింటూనే ఉంటాం. 5 ఏళ్ల పాలన చూసి ఓట్లేయాలని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్న వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే పాలన మళ్ళీ అంటే 2014 నుంచి 19 వరకు చేసిన పాలనను మళ్ళీ తీసుకొస్తానని చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ చెప్పగలరా అనేది పలువురు విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. అదే చెప్పి ప్రజలను ఓట్లడిగే దమ్ముందా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు టీడీపీని. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు సొంత ఆలోచనలు అంటూ ఏమీ ఉండవనేది చాలా సందర్భాల్లో తేలిన అంశం. ప్రస్తుతం ఆయన ప్రచారంలో మొత్తం అంతా కూడా ఆయన భుజాలకు ఎత్తుకొని బలపాలు కట్టుకొని తిరుగుతూ మాట్లాడుతున్న మాటలు వింటే అవి అందరికీ అర్థమైపోతుంది. అహంకారం అంటూ ఇక్కడ మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఏదైతే స్లోగన్ని కాంగ్రెస్ అందుకుందో దాన్నే ప్రస్తుతం ఆయన కాపీ కొడుతున్నారు. అయితే అహంకారం ఎవరిదో, అహంభావం ఎవరిదో, అలాగే ఆత్మీయత ఎవరిదో వాళ్ళ మాటల్లో అర్థమైపోతుంది. అది వైఎస్ జగన్కి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం అనేది చాలా సందర్భాల్లో బయటపడిన పరిస్థితి మనం చూసాం. ఎవరి జీవితంలోనైనా వెలుగు వచ్చిందా అని అడుగుతున్న బాబుకు వైఎస్ఆర్సీపీ నుంచి కౌంటర్లు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. పెన్షన్ 3000, అమ్మ ఒడి 15,000, ఆరోగ్యశ్రీ 25 లక్షలు, జగనన్న చేయూత, విద్యాదీవెన వీటన్నిటితో వెలుగులు నిండలేదా అనే ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పథకాలన్నిటితో పేదల జీవితాల్లో వెలుగులు నిండాయా లేదా అనే ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పాలి? అసలు 2014 మేనిఫెస్టో ఎక్కడుందో చెప్పు బాబు అని ఎవరిని అడిగితే దానికి సమాధానం వస్తుందా? అధికారంలోకి రాగానే వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని మాయం చేసిన చంద్రబాబు నీతులు చెప్తారా అనే ప్రశ్నకు సమాధానం ఎవరైనా ఇవ్వగలరా? షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, తాను అమరావతి కడతాను అని చేసుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయం అని కేసినేని నాని నొక్కి ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 40 సీట్లు కూడా కష్టమేనని ఆయన మాటల్లో తేటతెల్లం చేశారు. దీనిపైన మనం చర్చించబోతున్నాం. కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీడియా అకాడమీ చైర్మన్, అలాగే సీనియర్ పాత్రికేయులు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రవిచంద్రారెడ్డి గారు ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ నుంచి మనకి స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. రఘురామ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, ఆయన కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా కొమ్మినేని గారితో మొదలు పెడదాం. కొమ్మినేని గారు, చూస్తున్నాం ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతంలో చూసుకుంటే కనుక ఏ సామాజిక వర్గానికి టీడీపీ ప్రాధాన్యతని ఇస్తూ వస్తుంది అని మనం చూస్తూనే ఉంటాం. దాంట్లో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ మాటకు వస్తే మెజారిటీ ఆఫ్ ఎంపీ సీట్లో వాళ్ళనే ఆయన పోటీకి పెడతారు అనేది చాలా సందర్భాల్లో తేలిని. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలోకి వస్తున్న నాయకులు ఏ కారణం చేత వస్తున్నారు, ఇక్కడి నుంచి వీడుతున్న నాయకులు ఏ కారణం చేత వెళ్తున్నారు, బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
ఏం చెప్తారు టు స్టార్ట్? అంటే ఇక్కడ ముందుగా మీరు ఒక పాయింట్ కరెక్ట్గా చెప్పడం జరిగింది. అదేమిటంటే ఒకటి కేసినేని వ్యాఖ్య, రెండు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వ్యాఖ్య. మామూలుగా అది ఒక జర్నలిస్టిక్ పద్ధతిలో సాక్షి టీవీ అయినా సరే ఓ పద్ధతి ప్రకారం చెప్పారు. అదే ఇవాళ నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను, ఈనాడు చూస్తే బీసీలను దూరంగా పెట్టారని ఆయన అన్నాడని చెప్పి పెద్ద వార్త వేశారు. ఇంకో పక్క ఏమని తిరుపతి మన కేసినేనిది ఊరికే కేసినేని సీఎంతో భేటీ అంతేగాని చంద్రబాబుని మోసగాడు అన్న పదం వాడాలి కదా. జర్నలిస్టిక్ ఇది ఉంటే కనీసం సబ్ హెడింగ్ అయినా పెట్టాలి కదా, అదేమీ పెట్టలేదు. అంటే ఈనాడు వారు ఎంత పతనావస్థకు చేరారు వాళ్ళ జర్నలిజంలో అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు. తెల్లారు లేస్తే ఆ పేపర్ చూడాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితిని వాళ్ళు ఒక మాఫియాలాగా మారి ఆ రకంగా తయారయ్యారు. అదొక యాంగిల్. ఇక్కడ కేసినేని నాని గారి వ్యాఖ్యలు చూసినప్పుడు ఆయన తనను ఏ రకాలుగా అవమానించారు, ఎక్కడెక్కడ మోసం చేశారు అన్నది చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. చంద్రబాబు గారు అంత పెద్ద మోసగాడు లేడు అని చాలా 10 ఏళ్ల అనుభవంతో ఆయన 10 ఏళ్ళు కాదు, అంతకుముందు నుంచే పరిచయం, అంతకుముందు నుంచే ఆయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి 15 ఏళ్ల రాజకీయ పరిచయంతో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే మరోవైపు సంజీవ్ కుమార్ బీసీలకి దూరం అని అన్నారు, కానీ అది పచ్చి అబద్ధం కదా. ఆయన బదులు ఇచ్చింది ఇంకెవరికి? ఓ బీసీకే. నిజానికి జగన్ గారు వచ్చిన తర్వాత కర్నూలులో ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళు ఉండేవాళ్ళు తప్ప ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీసీలకి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఇప్పుడు గుమ్మనూరు జయరాం గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ వారికి ఇస్తారంటున్నారు. మరి ఆయన బీసీ కింద ఈయన లెక్కేయడా? అయితే ఆయనతోటి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒకటి ఒక వ్యతిరేక వ్యాఖ్యలాగా అనిపించి దాన్ని ప్రచారం చేయాలని. అసలు బీసీలకి రాజ్యసభకు పంపించింది ఎవరు? 4 ఎంపీలని పంపించిన ఏకైక నాయకుడు ఎవరు? జగన్ గారు. ఇవాళ ఆశ్చర్యం వేస్తుంది, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు గారికి ఇస్తున్నారని పేపర్లో వార్తలు వచ్చింది రాజ్యసభ. మరి బలిజా కమ్యూనిటీకి సంబంధించి, ఎస్సీకి సంబంధించినటువంటి వారికి, బీసీకి సంబంధించిన వారికి, ఇలా ఎస్సీకి కూడా మరో ఎస్సీకి కూడా ఇస్తున్నారు. సో ఇట్లా అసలు సామాజిక న్యాయం బలహీన వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చాలా గట్టిగా చెప్పవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు తన ఈ 5 ఏళ్ల పాలనలో గతంలో మరి ఒక్క బీసీకి కూడా ఎందుకు రాజ్యసభ ఇవ్వలేదు? సో కాబట్టి సంజీవ్ కుమార్ వ్యాఖ్యలు అబద్ధం, అసత్యం అని తేలుతుంది. మరోవైపు కేసినేని నాని గారి వ్యాఖ్యలు వాస్తవం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా కేసినేని నాని గారికి ఇంకో కుటుంబంలో చిచ్చు పెట్టారు అనేది ఓపెన్ సీక్రెట్. ఆ చిచ్చు పెట్టడానికి కారణం ఎవరు? లోకేష్ కావాలని ఆయా కుటుంబాల్లో వేర్వేరు వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మధ్య తగాదాలు పెట్టారన్నది ఓపెన్ సీక్రెట్గా మారింది. ఆ విషయాన్ని ఆయన కేసినేని నాని గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు గారు ఏ రకమైనటువంటి పరిస్థితులు, పైగా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేసినేని నాని ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని కూడా చంద్రబాబు గారు కొంత దూరం చేసుకునే అవకాశం కనపడతా ఉంది. రెండో వైపు కేసినేని నాని వెల్లడించిన మరో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య, బోండా ఉమా గారి భార్యకి ఇక్కడ మేయర్ పదవి ఇస్తే ప్రమాదం అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారని, అందుకే తన కుమార్తె శ్వేతని అర్జెంటుగా ట్రస్ట్కి రాజీనామా చేసి తీసుకొచ్చి ఇక్కడ పోటీలో దించమని చెప్పారని అన్నారు. తద్వారా కాపు వర్గాన్ని కూడా ఆయన ఒక రకంగా అవమానించినట్లనేది అర్థమవుతోంది కేసినేని నాని గారి చెప్పిన రహస్యాన్ని వెల్లడించిన తర్వాత. సో ఈ రకంగా ఏ రకంగా చూసినా చంద్రబాబు గారికి ఇది పెద్ద కేసినేని నాని గారి ఎఫెక్ట్. 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న వ్యక్తి ఆ రకంగా బాధపడటం కానీ, ఆ రకంగా మోసపోయానని చెప్పటం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపుతాయి. వెరాజ్ సంజీవ్ కుమార్ అన్న ఆయన అంతకుముందు రాజకీయాల్లో లేని వ్యక్తి, ఒక డాక్టరు, వారికి వెంటనే అసలు నిజానికి
టికెట్ ఇవ్వకపోతే పార్టీకి పని చేయాలా, అది పద్ధతి. సరే ఇష్టం లేదనుకుంటే కామ్గా ఊరుకోవాలా. కానీ అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా వ్యతిరేక మీడియాలో వచ్చింది, అది వాస్తవం అయ్యుంటే. ఎందుకంటే కొన్నిసార్లు చూస్తున్నాము, వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వాళ్ళ తోచినవన్నీ రాసేస్తున్నారు, రాసేసి వాళ్ళ పేరు వీళ్ళ పేరు పెడుతున్నారు. తర్వాత వాళ్ళు లబోదివో నేను ఎక్కడన్నాను ఇవన్నీ నేను ఖండించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో అట్లా కాకుండా ఉంటే, అట్లా అయితే ఓకే, ఆయన మళ్ళీ సవరణించుకోవాలి. లేకపోతే ఒక డాక్టర్ అయి ఉండి ఆయన అట్లా మాట్లాడకూడదు. పదవి ఇస్తేనే ఆయనకి ఇదా, మరి 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నా అంటే అది పదవి కాదా, అది ప్రజాసేవ కాదా? అట్లా మాట్లాడటం అనేది అనుచితం అవుతుంది బహుశా ఆయన మాట్లాడుంటే. వేరే కేసీఆర్ నాని గారు చాలా ఓపెన్గా ఇంతకాలం 5 ఏళ్ళు ఓపీకి 10 ఏళ్ళు ఓపీకి బట్టి ఎన్ని అవమానాలైనా ఎదుర్కొన్నానన్నారు. కానీ సంజీవ్ కుమార్ గారికి అసలు అవమానం ఎక్కడ జరిగింది? అవమానమే జరగలేదు కదా. టికెట్ ఇవ్వలేకపోయారు. ఇంకో విషయం సంజీవ్ మొదట మాట్లాడుతూ చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి గారి దీవెనతోటే నేను ఎంపీ అయ్యాను, ఆయన ఆశీర్వాదంతో ఎంపీ అయ్యాను, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను వెళ్తున్నాను అని చెప్పడం ఒక ఎత్తు. అలాగే మొన్న వంశీకృష్ణ యాదవ్ కూడా మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే కావాలి అన్న ఉద్దేశం ఆ స్వార్థంతో కేటగారికల్గా అండర్లైన్ చేయాలి, ఆ స్వార్థంతో నేను వెళ్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళు అలా చెప్పి వెళ్తున్న వాళ్ళు, అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు ఏ రీజన్తో వస్తున్నారు, ఈ రెండు బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది నా ఉద్దేశం. సో దీనికి వ్యత్యాసం ఎంత ఉంది అనేది అట్లా అని చెప్పి అన్నిటినీ ఒక మనం అందరూ అట్లా చేస్తారని మనం ఊహించదాం. ఎందుకంటే రేపు ఇక వైసీపీ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఏదో వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పొచ్చు. రెండు వైపులా జరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూస్తే చంద్రబాబు గారి బ్యాక్గ్రౌండ్ కానీ, చంద్రబాబు గారి హిస్టరీ కానీ, అలాగే జగన్ గారి హిస్టరీ కానీ చూసినప్పుడు వీళ్ళిద్దరికీ మెరిట్స్ ఎక్కడ వస్తాయి అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే సహజంగానే జగన్ గారికి మెరిట్ వస్తుంది. ఎందుకు మెరిట్ మార్కు? ఆయన గడప గడపకి వెళ్ళమని చెప్పారు, అట్లాగే రకరకాల స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకు చంద్రబాబు గారు రాతి యుగం స్వర్ణయుగం అన్నారు? చెప్పమనండి, రాతి యుగం ఏంటి? ఆయన మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ ఎత్తేసి, గ్రామ సచివాలయాలు ఎత్తేసేసి, ఇవన్నీ కూడా మళ్ళీ జన్మభూమి కమిటీలకి ఇస్తానని చెప్తున్నారు. సర్పంచుల సంఘం ఆయన ఉన్నాడు కదా రాజేంద్ర ప్రసాద్, ఆయన ఓపెనింగ్ అని చెప్పాడు ఇవన్నీ ఎత్తేసేయాలి సార్ అని. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు మొత్తం ప్రజలకి, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కదా, ప్రజలు ఎన్ని పాటలు పడుతున్నారు, క్యూలు, లక్షల మంది క్యూలు కట్టి నానా పాటలు పడ్డారు. సో అలాంటి పరిస్థితిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావడానికి చంద్రబాబు గారు సిద్ధమవుతున్నారా? సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, చంద్రబాబు గారు పొరపాటున అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదు, గ్రామ వార్డు సచివాలయాలు ఉండవు, అందులో పనిచేసే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. హెల్త్ విలేజ్కి నేను చూశాను, నేను బెంగళూరు నుంచి వస్తూ అనేక చోట్ల చూశాను, విలేజ్ క్లినిక్ అని చక్కటి భవనాలు కట్టి ఉన్నాయి, విలేజ్ క్లినిక్స్ పనిచేస్తున్నాయి. ఇక నుంచి విలేజ్ క్లినిక్స్ ఎత్తేస్తారా? మరి అలాగే రైతు భరోసా కేంద్రాలు ఎత్తేస్తారా? ఇంటింటికి ఎవరిళ్ళకి వెళ్ళి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం ఆపేస్తారా? అలాగే సర్టిఫికెట్లు ఇంట్లోకి తీసుకెళ్ళి ఇచ్చే కార్యక్రమం ఆగిపోతుందా? ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. మళ్ళీ రాతి యుగంలోకి తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు సన్నద్ధమవుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇంకోవైపు పేద ప్రజలకి పాలన అందుబాటులో తీసుకొచ్చిన జగన్ గారిది స్వర్ణయుగం అని ఆయనే గుర్తు చేసి చెప్పినట్లయింది. ఎవరు? చంద్రబాబు గారి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ రాతి యుగం. వీటిని జగన్ గారు అమలు చేస్తుండబట్టి ఆయన స్వర్ణయుగంలో ఆంధ్రప్రదేశ్ నడుపుతున్నాడని అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్. రఘురామ్ గారు, కొమ్మినేని గారు చెప్పిన దాన్ని బట్టి, సో పార్టీ ఎన్నికల ముందు పార్టీలో నేతలు ఇటు నుంచి అటు నుంచి ఇటు మారడం సర్వసాధారణ అయిన విషయం. అలాగే టీడీపీ నేతలు ప్రస్తుతం ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, సో అహంకారం, అహంభావం ఎవరిది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు అనేది కూడా మర్చిపోయి ఆయన మాట్లాడుతూ ప్రసంగాల్లో మనం చూస్తున్నాం చాలా వింతపోకళ్ళు. ఆయన ఇచ్చే హామీల విషయం అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఏ రకంగా చూస్తోంది ఇక నేతలందరూ, అంటే పార్టీలందరూ టికెట్ల వరకు వచ్చేసారు, ఎవరికి ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు అనేది. బీజేపీ మాత్రం ఇంకా ఏది తేల్చట్లేదు. ఇంకా పొత్తుల అంశమే, మేము ఇంకా నామినేషన్ వరకు కూడా ప్రక్రియ కొనసాగే అంశం అనేది కూడా మీ కొంతమంది నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ఏ రకంగా చూస్తారు ప్రస్తుత రాజకీయాల్ని, అలాగే పార్టీలు మారుతున్న నాయకులు? రీసెంట్గా అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎన్నికలు మనం చూసాం కంటితో. ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, అటు నుంచి బీజేపీ నుంచి ఇలా రకరకాల
మా ఎవరి స్వార్థం వాళ్ళు, ఎవరి స్వార్థంతో వాళ్ళు అటు ఇటు జంపింగ్ జిరాని జరిగినాయి. చాలా ఎక్కువైపోయింది. గతంలో చాలా ఎక్కువగా అరుదుగా జరిగేవి మా చిన్నతనంలో, కానీ దాని తర్వాత ఈవెన్ 10 ఏళ్ల క్రితం రాజకీయానికి ఇప్పుడున్న రాజకీయానికి అసలు పొంతం లేకుండా పోయింది. సో అదేవిధంగా ఎవరి స్వార్థం వాళ్ళది. నేను ఎమ్మెల్యే కావాలా, నేను మంత్రి కావాలా, అట్లీస్ట్ ఎమ్మెల్యే మంత్రి కాకపోయినా ఎమ్మెల్యేనే కావాలా, ఎమ్మెల్సీ ఇచ్చినా సంతోషం కాకుండా ఎమ్మెల్యే కావాలా అనేటటువంటి ఎవరికి వారికి స్వార్థాలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఈ కలియుగంలో ఇలాగే ఉంటుందేమో మరి. అంచేత ఎవరు పందాన వాళ్ళు, ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి నాయకుడు ఒక గౌరవాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో లేనట్టుగా కనబడుతున్నాయి. సో ఒకటి మార్పు అంటే చాలా దారుణంగా రాజకీయాలు మారిపోయాయి అని చెప్పడానికి ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక్కొక్కరి యొక్క చరిత్రలు బయటపడుతున్నాయి. సరే, అది సాధారణం అయిపోయిందని అనుకోవాలి అంతే ఎప్పుడు కూడా. అదేవిధంగా కుమ్మినేని గారు చెప్పినట్టుగా నా కుమ్మినేని గారు ఆల్మోస్ట్ 1997 ఢిల్లీలో ఆయన పనిచేసే కొద్ది కాలం అప్పటి నుంచి కూడా పరిచయం. అండ్ నేను చూశాను విలువలు రాజకీయాలు సరే పక్కన పెడితే విలువలు పత్రికా రంగం కూడా నిజంగా అప్పటికి ఇప్పటికి పొంతం లేకుండా పాడైపోయాయి. సో ఎవరి పేపర్ వాళ్ళ హెడ్డింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక పేపర్ లో చూసిన వార్త, అదే వార్త ఇంకొక పేపర్ లో చూస్తే వేరే హెడ్లైన్, అదే ఇంకొక పేపర్ చూస్తే వేరే హెడ్లైన్. సో ఒక వార్తని 3 యాంగిల్లో 3 ప్రజెంట్ చేస్తున్నారు. 4 పేపర్ 4 ప్రజెంటేషన్ చేస్తున్నారు. సో పేపర్ ఏది చదివితే కరెక్ట్ అనేది ప్రేక్షకుడు అంటే చదివే పాఠకుడికి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు వాళ్ళు. కానీ నిజం తెలుసుకోవడం కష్టమైపోయింది వాళ్ళు. అది ఏది నిజం? ఒక రాజీనామా చేసి వెళ్తుంటే వాడు ఏం మాట్లాడాడు, నిజంగా వాడు మాట్లాడి నిజమేనా అని కరెక్ట్ గా మళ్ళీ అతను వీడియో క్లిప్పింగ్ అప్పుడు సోషల్ మీడియాకి వెళ్ళాల్సి వస్తుంది. వీడు నిజంగా ఏం మాట్లాడాడు అని చూస్తే దానిలో వేరే విషయాలు ఉన్నాయన్నమాట. సో అంచేత ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళది, ఎవరి పేపర్లు కూడా రాజకీయాలు మొదలు పెట్టేసాయి కాబట్టి ఎవరి రాజకీయం వాళ్ళది అయిపోయింది. సో అంచేత గతానికి ఇప్పటికి నేను ఐ యూజ్ టు రెస్పెక్ట్ ఈనాడు లాట్ అండ్ చదివేవాళ్ళం ఖచ్చితంగా. సో పొద్దుట అప్పట్లో అదే పేపర్ ఉండేది కాబట్టి పొద్దుటే వచ్చేది కాబట్టి చదివేవాళ్ళం. ఈ రోజు స్టాండర్డ్స్ ఖచ్చితంగానే తగ్గాయనే కనబడుతుంది, తెలుస్తోంది. అంటే అది ఒకటి బాధాకరంగా ఉంది. ఎందుకంటే పత్రిక కొంతమంది అట్లీస్ట్ వాళ్ళకి ఉంది పేరు, ఆ పేరు నిలబెట్టుకుంటే సరిపోయింది, బట్ అది వాళ్ళు జరగలేదు అనేది కనబడుతుంది. అయితే రఘురామ్ గారు ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ. ఇప్పుడు పేపర్ చదివే వాళ్ళు కానీ టీవీ చూసేవాళ్ళు కానీ ఇది మా పందా, ఇది మేము చెబుతున్నది, ఇది ఒక సైడ్ వాస్తవం అని చెప్పేది ఒక పద్ధతి అయితే, ఏం చెబుతున్నారో తెలియకుండా ప్రజల్ని కానీ లేకపోతే పాఠకుల్ని చూసేవాళ్ళని అలైన్ చేయించే ప్రయత్నం చేయడం అనేది చాలా ప్రమాదకరం. సో వాళ్ళు ఎప్పుడు సమాజానికి చాలా ప్రమాదకరం అంతే తప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి టీవీయో లేకపోతే పేపర్ చదువుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇది ప్రభుత్వం తరపు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలని. తప్పుదో పట్టించే వార్త ఎక్కడ కనపడదు అనేది చాలామంది పెద్దలు కూడా చెప్తుంటారు. ఇంతకుముందు కొమ్మినేని గారు కూడా అదే విషయం ప్రస్తావించారు. ఓకే, దీని డిబేట్లోకి మనం లోతుగా వెళ్ళనక్కర్లేదు, కానీ సో ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఏది ప్రమాదకరం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే నేను చెప్పేది, ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన శక్తిగా ఉంది. ఇవాళ ఖచ్చితంగా 175 స్థానాలు పోటీ చేసే సత్తా దమ్ము బీజేపీకి ఉంది. బలమైన నాయకులు ఉన్నారు. బలమైనటువంటి నరేంద్ర మోడీ లాంటి నాయకుడు బీజేపీకి ఇవాళ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయుధం మాకు. అది కూడా ఆయన సౌత్ రాష్ట్రాల నుంచి, ఆయన ఎస్పెషల్ తమిళనాడు నుంచి ఆయన కాంటెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు మా పందా ఏమిటనేది, మా వ్యూహం ఏంటనేది బీజేపీ చెప్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు గారిని, లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే కనుక ఇంకా చూసుకుంటాం, ప్రజలు ఖచ్చితంగా ఆ పరిపాలన ఈ పరిపాలన చూస్తారు. అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఒక ఏ విధంగా జరుగుతుందో కూడా ప్రజలకు వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ కేంద్ర పథకం ఏది, రాష్ట్ర పథకం ఏది, ఏం చేశావు, ఏం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఒక ప్రధానమంత్రి ఒక దేశానికి ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అది నేను 5 ఏళ్ల పరిపాలన ఇది అని 2001 నుంచి 2006 వరకు, అంటే 2002 నుంచి 2007 వరకు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రిగా ఇదిగో నా 5 ఏళ్ల రిపోర్ట్ కార్డు ఇది, నచ్చితే ఓటేయండి అని అడిగినటువంటి ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నన్ను చూసి ఓటేయండి, నా అభివృద్ధిని చూసి ఓటేయండి అనేటటువంటి నినాదం ఇచ్చాడు. అసలు చాలా దమ్ము కావాలి దానికి. నరేంద్ర మోడీ లాగా అంత దమ్ము ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ అరుదు వాళ్ళ. ఎందుకంటే పరిపాలన చూసి ఓటేమని అడుగుతున్నాడు, సరే అది ఓకే, అది ప్రజల ఇష్టం ఏం చేస్తారు అనేది. అలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నా 5 ఏళ్ల రిపోర్ట్ కార్డు ఇది, 5 ఏళ్ళు నేను చేసిన అని, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 9 సంవత్సరాలు నేను చేసింది ఇది, నా పరిపాలన ఇది, మీరు చూసి నచ్చితే ఓటేయండి అనేటువంటి పరిస్థితి ఒక నరేంద్ర మోడీ లాంటి దమ్మున్న నాయకుడు ఇవాళ దేశ ప్రజలకి అడుగుతున్నాడు. ఆ విధంగానే ఓటేమని అడుగుతున్నాడు. సో అదే మార్పు అనేది కేంద్రంలో లేదు. హ్యాట్రిక్ నరేంద్ర మోడీ మళ్ళీ వస్తాడు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. మొన్న రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో కూడా అదే తెలిసింది. 3 రాష్ట్రాలు ఘన విజయం కాదు. ఐ హావ్ టు యాడ్ సంథింగ్. అంటే రాష్ట్రాల్లో ఏ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నా, నేను చాలా రాష్ట్రాల గురించి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. ఖచ్చితంగా కేంద్రం అంటే పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి బీజేపీని బలపరుస్తున్న నేపథ్యం చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. అలాంటిది నేను కొంతమంది నేతలతో కూడా బీజేపీ నేతలతో మాట్లాడుతున్నాను. మీరు జాతీయ నాయకులతోటి దగ్గరగా ఉంటాయి కాబట్టి నేను ఒకటి అడుగుతాను సార్. ఉత్తరప్రదేశ్లో ఏ రకమైన పరిస్థితి ఉండేది బీజేపీకి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఒకప్పుడు యూపీలో ఉండేది. కానీ ఏ రకంగా యోగి ఆదిత్యనాథ్ 2 సార్లు అధికారంలోకి తీసుకురాగలిగారు? బీజేపీ చేసిన ఎక్సర్సైజ్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మిస్ అవుతుంది అనేది ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం. ఎందుకు ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ఇక్కడ ఈ మొత్తం ఈ ట్రయాంగిల్ దీంట్లో బీజేపీ ఎక్కడ ఇచ్చే స్థానంలో ఉంటుందా, సీట్లు తీసుకునే స్థానంలో ఉంటుందా అనేది సాధారణ బీజేపీ కార్యకర్త ప్రశ్న. దీనికి సమాధానం చెప్తారా బిఫోర్ ఐ గో టు రవిచంద్ర? డెఫినెట్ గా ఇప్పుడు మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో 4 రీజనల్ పార్టీల మధ్యన 3 ప్రధాన రీజనల్ పార్టీల మధ్య 4వ పార్టీగా బీజేపీ ఉండింది. ఎన్సీపీ కానీ, శివసేన కానీ, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎన్సీపీ మన శివసేన 2 పార్టీ కానీ, ఇలా ఎంఎన్సీ కానీ, ఇలాంటి పార్టీల మధ్యలో బీజేపీ అయినప్పటికీ కూడా గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 26 సీట్లు 25 సీట్లు గెలిచి ఒక క్రియేట్ చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో రాబోయేటటువంటి ఎన్నికల్లో నేను ఇందాక చెప్పినట్టుగా 175 స్థానాల్లో కెపాసిటీ పోటీ చేసే దమ్ము బీజేపీకి ఉంది. హైకమాండ్ నిర్ణయం మేరకు బీజేపీ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తాం అనేది కన్ఫ్యూజన్ క్యాడర్ లో ఏం లేదు. ఖచ్చితంగా కన్ఫ్యూజన్ త్వరలోనే అది దానికి తెరపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ కూడా ప్రతి పథకము కూడా ప్రజలకి అందుతోంది, ప్రజలకి నేరుగా అందుతున్నాయి పథకాలు అనేది చాలా స్పష్టంగా ఉంది. గతంలో పథకం యొక్క ఏమైపోయేదంటే ఇదే క్షీణించిపోతూ ఉండేది. ఇది రూపాయి నుంచి 25 పైసల వరకు మొత్తం మధ్యలో క్షీణించిపోతూ ఉండేది. ఆ డబ్బు దొబ్బేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ కేసినేని నాని గారు మంచి ఏమంటారు దాన్ని, నాకు మిత్రుడే, మంచి నిజాయితీ గల వ్యక్తి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆ పార్టీలో గత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆయన తెలుసు, నాకు ముందే బయటకు వెళ్తారని తెలుసు. బట్ ఏంటంటే ఈ సమయం వచ్చింది, ఇంకా ఎన్నిక ముందు వెళ్ళాల్సిన వచ్చింది అనుకోండి. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే లోకేష్ పాపం తనకి ఇంకా పరిపక్వత పూర్తిగా వచ్చిందని అనుకోవటల్లా. ఎందుకంటే తను ఇంకా మెచ్యూర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా చిన్నాడే కాబట్టి ఇంకా టైం పడద్దేమో తెలియదు. కానీ ఎందుకంటే గతంలో సుజనా చౌదరి గారు బయటకు వచ్చినా, లేకపోతే గరికపాటి మోహన్ రావు గారు లాంటి పెద్దలు వాళ్ళు కూడా చాలా బయటికి టీడీపీ నుంచి బయటకు రావడం కారణం ఒకటి నరేంద్ర మోడీ పరిపాలన అయితే, రెండోది ఆ పార్టీలో సఫకేషన్, ఆ పార్టీలో కుర్రాడు ఇతను చేసినటువంటి అవమానాలు, అలాగే వాళ్ళు బయటకు వచ్చారు. సో చేత ఇప్పుడు నాని గారు బయటకు వచ్చాడు. సో తనకి ఇంకా తండ్రి నడపట్లేదు పార్టీని. అందరూ ఇంకా చంద్రబాబు నడుపుతున్నాడు అనుకుంటున్నారు కానీ బట్ తనే కొడుకే నడుపుతున్నాడు పార్టీ. రైట్, పరిపక్వత లేని నాయకులు నడిపితే ఏ రకంగా ఉంటుందో ప్రస్తుతం తెలుస్తుంది అంటారు రవిచంద్రారెడ్డి గారు. యా, సో అధికార పార్టీ ప్రతినిధిగా మీరు మాట్లాడతారు కాబట్టి చివరిగా మీ దగ్గరికి వచ్చాను సార్. చెప్పండి, సో ఏ రకంగా చూస్తున్నారు? సో కొమ్మినేని గారు చాలా విపులంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో హౌ డు యూ సీ దిస్? ఎలా చూస్తున్నారు? రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. కొమ్మినేని గారు అన్నారు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఇంత సాఫ్ట్గా ఉండే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అనేది. ఎలా సంసిద్ధం అవుతున్నారు? హరిగారు నమస్కారం. మీకు, రఘురామ్ గారికి, కొమ్మినేని గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. సార్, సుదీర్ఘంగా వెయిట్ చేసిన అధికార ప్రతినిధిగా కొంచెం నిదానంగా అయినా మాట్లాడచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నిన్న కేసినేని గారు నాని గారిని ఏదైతే అవమానించి పంపించారని చెప్పారు, ఇప్పుడు తన రొచ్చు కోసం ఎవరింట్లో అయినా చిచ్చు పెట్టే వ్యక్తి చంద్రబాబు.
తన రాజకీయ రొచ్చు కోసం ఎవరింట్లో అయినా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు. కాబట్టి అది అలవాటైన కోణమే, కాబట్టి కొత్తగా వచ్చిన అలవాటేం కాదు, పాతదే అది. సరే, ఇకపోతే ముఖ్యంగా తన ఇంట్లో ఏదైతే చిచ్చుపెట్టాడో తన తమ్ముడు పాపం వినయంగా లోకేష్ గారికి ఉన్నాడని అనుకున్నాడో ఏమో, కానీ లోకేష్ని అందరూ పార్టీలో, వాళ్ళ పార్టీలో కూడా సార్ మాకున్న సమాచారం పిల్లపిత్రి అని పిలుస్తుంటారని. సో ఆ విధంగా పిలిచే విధానంలో ఇలాంటి వాళ్ళు, లేకపోతే కొంచెం సీనియారిటీ ఉన్నవాళ్ళు, కొంచెం స్టేచర్ ఉన్నవాళ్ళు, కొంత నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరు లెక్క చేయట్లేదు అనే ప్రాబ్లంలో ఈగో క్లాష్ ఒకటి వస్తూ ఉంది. ఆ ఈగో క్లాష్తో పాటు వీళ్ళకి ముఖ్యంగా రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఎక్కడ అభ్యర్థులు లేరు సార్. నిన్న కేసినేని శ్వేత గారు చెప్తూ మీడియా ముందు తెలుగుదేశం పార్టీకి ఏలూరులో అభ్యర్థి లేడు, నరసరావుపేటలో అభ్యర్థి లేడు, గుంటూరులో గల్లా జయదేవ్ గారు పోటీ చేయట్లేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో చిచ్చుబెట్టి కావాలని ఒకరి మీద ఒకరికి ఆరోపణలు చేసుకునే విధంగా ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా ఏదైతే చేస్తున్నాడో దానికి కారణం పూర్తిగా నారా లోకేష్కి కేసినేని చిన్ని గారు బహుశా వినయంగా ఉండడమే కావచ్చు. సరే, అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. ఇకపోతే ఏనాడు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలం కాదు, కేవలం చంద్రబాబుకి తాబేదారు పత్రిక. ఎందుకంటే ఆయన ఫిలిం సిటీ నుంచి ఈరోజు ఎదుగు ఉన్నాడంటే పచ్చళ్ళ నుంచి ఫిలిం సిటీ దాకా వచ్చేసాడు కదా సార్. దాంతో పాపం ఇంకా కావాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి బయాస్డ్ న్యూస్. ఈరోజు పేరుకి ఆంధ్రజ్యోతి అంటారు కానీ దాని పేరు చంద్రజ్యోతి అని అందరికీ తెలుసు. ఆ ఎల్లో మీడియా కథలన్నీ మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా మనల్ని ఆరోపించేటప్పుడు సంజీవ్ కుమార్ గారిది ఆరోపణ అయితే మేము ఛాలెంజ్ విసురుతున్నాం తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళ కూటమికి కానీ. మేము ఎక్కడైతే ఓసీ సీట్లలో బీసీలకి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇస్తున్నామో మీకు ధైర్యం ఉంటే, నిజంగా ఆ యొక్క సామాజిక వర్గాల మీద నిజమైన ప్రేమ ఉంటే ఆ ఓసీ సీట్లలో మేము ఇచ్చే బీసీ సీట్ల దగ్గర మీ పార్టీల తరపున మీకు ఇష్టం వచ్చిన అభ్యర్థిని సేమ్ మేము బీసీకి ఇస్తే బీసీనో, ఎస్సీకి ఇస్తే ఎస్సీనో మీరు ఇచ్చారంటే ఆ సామాజిక వర్గాలు అప్లిఫ్ట్ అవుతాయి. మీకు దమ్ముంటే మేము ఈ ఛాలెంజ్ విసురుతున్నాం, తీసుకోమంటున్నాం. ఈరోజు సంజీవ్ కుమార్ గారి గురించి చెప్పారు. ఇప్పటికే మేము ఇన్ఛార్జిగా ప్రకటించిన శంకర్ నారాయణ గారిని అనంతపూర్ ఏరియాలో ఎంపీగా ఆలోచన చేశాం. శాంత గారు, ఆమె చూస్తే హిందూపురం, తర్వాత ఇక్కడ గుమ్మనూరు జయరాం గారు కర్నూలు. మరి మేము ఈ విధంగా బీసీలని మరియు ఇతరతర సామాజిక వర్గాలని, ఉమెన్ని మేము ప్రోత్సహిస్తున్నాం. మీకు ధైర్యం ఉంటే మీరు ప్రోత్సహించండి. ఉమెన్ ప్లేస్లో ఉమెన్ని పెట్టండి, ఎస్సీల ప్లేస్లో ఎస్సీలను పెట్టండి, బీసీల ప్లేస్లో బీసీలను పెట్టండి. ఇవన్నీ కూడా మేము ఇచ్చే ఓసీ సీట్లు. ఓసీ సీట్లలో మేము ఇచ్చే సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు అదే సామాజిక వర్గాలు ఇస్తే కనీసం మీరు ఎవరితో అయినా పోరాడండి, ఇబ్బంది లేదు. కానీ మీకు సామాజిక న్యాయం, కొంతమందిని కొత్తగా అప్లిఫ్ట్ చేయాలి, సమాజంలో వాళ్ళని పైకి తీసుకురావాలనే కోణంలో ఆలోచించే పని అయితే నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆ పని చేయాలి. సార్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పుకోవడానికి అంశాలు లేవు, అమలు చేసిన గత మేనిఫెస్టో లేదు, ఉత్తుత్త హామీలు ఉత్తుత్త గొప్పలు, లేకపోతే ఎల్లో మీడియా దన్నుతో ఇంకా నాయకుడిగా నేనే ఉన్నా, మిగతా ఎవరిని ఎదగనీలేదు కాబట్టి అటు బీజేపీని ఎదగనీలే, ఇటు జనసేనని ఎదగనీలే, మరి ఏ పార్టీని ఎదగనీలేదు కాబట్టి ఏకైక నాయకుడిని ఉంటే ప్రతిపక్ష నాయకుడిని, ఉంటే అధికారంలో నాయకుడిని, కాబట్టి నేనే నాయకుడిని బతికినంత కాలం అని చంద్రబాబు ఏదైతే చరిష్మా అని చెప్పి అంటున్నాడో, ఆ చరిష్మా కాదు, కరిష్మా కాదు, మీడియా మేనేజ్మెంట్తో మాత్రమే అతను జనంలో నాయకుడిగా కొనసాగుతున్నాడు. కానీ జనం మనసులో ఆయన లేడు. రేపు ఆయన దాచిపెట్టిన మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలు మేము తీసుకొస్తాం సార్. ముఖ్యంగా ఈ రోజున ఒక మాట చెప్పాడు గత మేనిఫెస్టోలో. 2014లో మేనిఫెస్టోలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకి 2019 వరకు కూడా ఆయన 25,000 రూపాయల అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నాడు. ఏం సార్, 2014 నుంచి 2019 దాకా ఒక ఆడబిడ్డ కూడా పుట్టలేదా? ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇలా? ఈ రోజున మహిళలందరికీ ఒక కార్యక్రమం ఇచ్చాడు. వెంటనే 3 పిల్లల్ని కనండి, మీకు ఒక్కొక్కరికి 15,000 వేస్తా. అంటే మేము అమ్మఒడి 15,000 ఇస్తున్నాం కాబట్టి ఇతను వేసేది లేదు, చచ్చేది లేదు, కానీ ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక హోంవర్క్ ఇచ్చాడు. మీకు 3 పిల్లల్ని కనండి. పాపం మహిళలు సిగ్గుపడుతున్నారు ఈ రోజుల్లో, ఏదైతే వాళ్ళని తప్పుదారి పడుతుంది. మరి ఇతను ఎందుకు కనలా 3 4 అంటే ఇతనికి మాత్రం ఏకంగా ఉండాలి, ఒకరే ఉండాలి. ముఖ్యంగా కూడా ఏది కూడా జనాలకి చెప్పేదానికి. గతంలో ఇంకో మాట కూడా చెప్పాడు సార్, మేనరికాలు చేసుకోవద్దు, మేనరికాలు చేసుకుంటే రక్తం కలుషితం అయిపోతుంది, కాబట్టి ఖచ్చితంగా బయట వాళ్ళ సంబంధాలు చేసుకోవాలి. తీరా నారా లోకేష్కి పెళ్ళి అయ్యేసరికి మేనరికం తీసుకొచ్చి చేసేసాడు. అంటే ఆస్తులు పోకూడదు, మనం బరంపురం అన్నట్టు. అంతేకాకుండా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని నీతి లేని నాయకుడిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, బీసీల పట్ల ఆయన చూపించే ప్రేమలో ఆయనకున్న అవగాహన మేరకు
బీసీలు అంటే బాబు క్యాస్ట్. మేము మా ఉద్దేశంలో బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్. కాబట్టి ఆ క్యాస్ట్లో కూడా ఎవరికి న్యాయం చేయడు సార్. ఆయన టాప్ 10 సిండికేట్కి తప్ప ఆయనకే న్యాయం చేస్తే ఇప్పుడు కేసినేని నాని గారు ఎందుకు బయట వస్తారు, లేకపోతే దేవినేని అవినాష్ గారు ఎందుకు బయట వస్తారు, వసంత కృష్ణప్రసాద్ గారు మాతో ఉన్నారు, లేకపోతే కొడాలి నాని గారు ఉన్నారు, అన్న రాంబాబు గారు ఉన్నారు, మంచి మంచి నాయకులు మా దగ్గర గట్టిగా సమర్థవంతులుగా. ఇప్పుడు వల్లంనేని వంశీ గారు మాతో ట్రావెల్గా పోతున్నారు. మాతో కావాల్సినంత మంది ఆ సామాజిక వర్గంలో ఉన్నారు. మేము ఆ కులాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవిస్తాం. మేము చెప్పేది ఒక్కటే, బాబు క్యాస్ట్ అని ఏదైతే ముద్రేసి ఆ సిండికేట్కి మాత్రమే మేలు చేసే అతగాడి యొక్క నైజం ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీని మొత్తాన్ని ఓట్ ఫ్యాక్టర్గా అతను వాడుకోవాలి. ఆ కమ్యూనిటీ ఎంతో కొంత ఫండింగ్ ఇవ్వాలనే కోరిక తప్ప అతను జనానికి ఏ వర్గానికి ఇంక్లూడింగ్ బాబు క్యాస్ట్ వాళ్ళకు కూడా మేలు చేసే వ్యక్తి కాదు. కాబట్టి గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు చేసిన అంశాలు ఏం లేవు. కాబట్టి సార్, ఎవరినైనా కూడా వంచడం పేటెంట్ రైట్. చంద్రబాబు నాయుడు గారికి వంచన అనేది పేటెంట్ రైట్. అతను నమ్మించడం, వంచడం అనేది అతని నినాదం. కాబట్టి ఖచ్చితంగా అతను గతంలో ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయలేదు. కాబట్టి అతని మేనిఫెస్టోని మేము తీసుకొని ప్రజల్లోకి మా మేనిఫెస్టోతో వస్తాం. మేము అమలు చేసిన కార్యక్రమాలు చెప్పి ఓట్లు అడుగుతాం, ప్రోగ్రెస్ రిపోర్ట్తో వస్తాం. అతను అమలు చేయని వాటిని ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్తగా ఇస్తున్న హామీల్ని, ఉత్తుత్తి హామీల్ని ప్రజల్లో ఎండగడతాం. చాలా గొప్పగా ప్రచారం చేయబోతున్నాం సార్. దుమ్ము రేగిపోద్ది రాబోయే రోజుల్లో, చూడండి మీరు. రైట్. కొమ్మినేని గారు, ఇంతకుముందు రఘురామ్ గారు ప్రస్తావించినట్టుగా రవిచంద్రారెడ్డి గారు చాలా దానికి యాడింగ్ గా 5 ఏళ్ల పాలన చూసి ఓటేయండి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి అని అన్నారు రఘురామ్ గారు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి. ఆయన అన్నాడు, రవిచంద్రారెడ్డి గారు కూడా అన్నారు. అది చాలా చాలా వాస్తవమైనటువంటి అంశం. నిజానికి చంద్రబాబు నాయుడు గారు గనక తన 2014 నాటి ఎన్నికల మేనిఫెస్టో తీసుకుని ఇదిగో నేను ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టో ఇది, దీంట్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాను, మళ్ళీ నేను ఇవన్నీ కొత్తగా ఈ మేనిఫెస్టో ఇస్తున్నాను, దీని ప్రకారం నేను ఇచ్చే హామీలు ఇవి అని గనక చెబుతూ ప్రచారం చేయగలిగితే, ఆ ధైర్యం ఆయనకుంటే అప్పుడు జనం ఓట్లు వేయాలి తప్ప లేకపోతే ఇలా మాయ చేసే వాళ్ళని ఓట్లు వేయకూడదు అన్నది నా స్పష్టమైన అభిప్రాయం. రవిచంద్రారెడ్డి గారు చెప్పినా, రఘురామ్ గారు చెప్పినా అదే మాట చెప్పారు. అలాగే జగన్ గారు ఏం చెప్తున్నారు, నేను మీ కుటుంబానికి మేలు చేశాననుకుంటే నాకు మద్దతు ఇవ్వండి అని అడుగుతున్నారు. అంత ధైర్యంగా అడిగే సత్తా చంద్రబాబు గారికి ఉందా? చంద్రబాబు గారు జగన్ గారిని నిన్న తిట్టుకొని ఉండి వ్యక్తిగతంగా ఈయనేంటి ఈ కుర్రాడు వచ్చేసి నన్ను దెబ్బతీశాడు, నా పదవికి ఎసరు పెట్టేశాడు, మొత్తం అసలు నన్ను జనంలో చేదరించుకునే పరిస్థితి తెచ్చాడు అని ఫీల్ అవ్వచ్చు. కానీ అయినప్పటికి కూడా ఆయన వైఖరి మారాలి. వైఖరి మారి జగన్ ఎందుకు ప్రజాదరణ పొందుతున్నారు, లేదా ఆయన తీసుకొచ్చిన స్కీములు ఏ రకంగా ప్రజాదరణ పొందుతున్నాయనేది చూసి, లేదు ఆ స్కీములు వ్యతిరేకించి తెలిస్తే అవన్నీ చెప్పాలి. అది కాకుండా కేవలం దూషణలతోటే తిట్టుకుంటా ప్రచారం చేస్తున్నారు తప్పితే ఇంకోటి లేదు. ఇందాక మోడీ గారి గురించి చెప్పారు. మోడీ గారి సంగతి పక్కన పెడితే ఇక్కడ మీ బీజేపీ వాళ్ళు టీడీపీలో ఉన్నారా, ఇంకా వేరే సొంత పార్టీలో ఉన్నారా? మీలాంటి ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఏమో వెనక్కి వెళ్ళిపోయారు, టీడీపీ నుంచో కాంగ్రెస్ నుంచో వచ్చిన బీజేపీ వాళ్ళు ముందుకెళ్ళిపోయారు అంటున్నారు. మీరేమో పొత్తు ఉంటుందో ఉండదో చెప్పలేని పరిస్థితి, ఉంటుందనేమో కొందరు, ఉండదని కొందరు, నానా రచ్చరచ్చగా ఉంది కదా. ఓ పక్కేమో మీతోటి కాపురం చేసే జనసేన ఆయనేమో ఆల్రెడీ వెళ్ళిపోయి పేరుకు ఉంటున్నట్టే కానీ వెళ్ళిపోయి టీడీపీ తోటి సంసారం చేస్తున్నారు. మరి మీకేమో అయోమయం పరిస్థితి. దాని ఒక్కదానికి రఘురామ్ గారు ఢిల్లీ స్థాయిలో ఉంటాడు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలని నా కోరిక. రఘురామ్ గారు, ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేదండి. ఎన్నికల్లో మీ వ్యూహం మీకు ఉంటుంది, ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. సో జనసేన వ్యూహం వాళ్ళది, వైసీపీ వ్యూహం వీళ్ళది, తెలుగుదేశం వ్యూహం వాళ్ళది. బీజేపీకి వీ హ్యావ్ ఎ నేషనల్ పార్టీ. మీకు తెలుసు, దేశంలోనే ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. మాకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు, అతి ఇంపార్టెంట్ నాయకులు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్నారు. ఈవెన్ మీకు చూస్తే నరేంద్ర మోడీ లాంటి ఒక గొప్ప నాయకుడు, ప్రపంచ స్థాయి నాయకుడు బీజేపీలో ఉన్నాడు. ఇవాళ ఒక విశ్వాసం పొందిన నాయకుడు ఉన్నాడు. గ్యారంటీ, మోడీ గ్యారంటీ అనేది ఒక మా యొక్క నినాదం. ఇవాళ రఘురామ్ గారు మీరు అవకాశం చెప్తే కుదరదు. రఘురామ్ గారు మీరు నాకు మంచి మిత్రులు, మీరు అవకాశం చెప్తే కుదరదు. నేను అడిగిందని స్పెసిఫిక్గా
సమాధానం వస్తున్నాక. చెప్పగలగాలి. మీరేమో జనసేన మాత్రం ఇప్పుడు రాష్ట్ర నాయకులు ఎటు చెప్పరు సార్, రఘురామ్ గారు. వాళ్ళేమో టీడీపీతో కాపురం చేస్తున్నాడు. మీరు తిరిగి ఒకటి ప్రధాని మోదీ ఏంటంటే- అంటే ఆ ప్రధాని మోదీ విషయంలో ఎవరికి ఎలాంటి సంశయం లేదు. రాష్ట్ర అది పరిస్థితి కాదు, జనసేన ఎన్డీఏలో ఉన్నమాట వాస్తవం. కాబట్టే జనసేన ఎన్డీఏ మీటింగ్ పిలిచారు, వాళ్ళు అతను కూడా వచ్చాడు, మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాడు. దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ మిత్రులందరితో అతను మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాడు, వచ్చాడు. బట్ ఆయన లోకల్ గా వచ్చేటప్పటికి నేను నా స్టాండ్ ఈయనతో కూడా ఉండాలా, కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశంతో వెళ్ళి అతను ఉమ్మడి మేనిఫెస్టో వరకు వెళ్ళాడు. సరే, అతనికి కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను అంటే రాష్ట్ర నాయకత్వానికి ఖచ్చితంగా ఒక బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఒక వ్యూహం ఉంది. దాని మీద మేము పనిచేస్తున్నాం. ఆల్రెడీ ప్రతిపక్ష పాత్రలను రాష్ట్రంలో పోషిస్తున్నాం, దమ్ముగానే ఉన్నాం. కెపాసిటీ విషయంలో ఏ పార్టీ ఎటు తీసుకోకుండా ఉన్నాం. ఏదో పొత్తు కోసం వెంపలాడే పార్టీ బీజేపీ కాదు. వెరీ వెరీ క్లియర్. బీజేపీ సొంతంగానే 98లో మీకు తెలుసు కదా ఏ విధంగా 4 సీట్లు సాధించామో, అదేవిధంగా 18-20% ఓటు బ్యాంక్ తో ఉన్నాం. ఈవెన్ మొన్న కూడా బై ఎలక్షన్స్ కూడా ఈ ప్రభుత్వం మీద పోరాడి బై ఎలక్షన్స్ లో కూడా మేము మంచి గణనీయమైనటువంటి ఓటు బ్యాంక్ సంపాదించుకున్నాం. అదే ఓటు బ్యాంక్ కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరుగుతుంది. వన్స్ మీ ఎలక్షన్ స్టార్ట్ అయితే మీరు చూసారు, ఎలక్షన్ స్టార్ట్ అయితే మా యొక్క ప్రచార సరళి, ప్రచార ధోరణి అండ్ అదే విధంగా నాయకులు ముందుకు వస్తాం. దాని మీద పెద్ద ఎలాంటి కన్ఫ్యూజన్ కానీ ఎలాంటి అనుమానాలు ఎవరికి లేవు. అదే ఏ నాయకులు ముందుకు వస్తారనేది ఇక్కడ క్వశ్చన్. ఏ నాయకులు ఎవరితో కలిసి వస్తారనేది క్వశ్చన్. అదే మా వ్యూహం కదండి, మా వ్యూహం కూడా అదే. అంచేత నేను చెప్పేది ఏంటంటే బీజేపీ బలంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి అదే మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు బ్రహ్మాండంగా. ఆమోదం నుంచి చీమలకి 3-4 కిలోమీటర్లు తిరిగాడు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన బయటకు వస్తుంటే చెట్లు పెద్ద 100-207 చెట్లు నరికేస్తున్నారండి. ఈ పాపం జనాలు నిజంగానే మాకే బాధ అనిపిస్తుంది. ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే, పూర్వం మరి పాదయాత్ర తిరిగిన వ్యక్తి ఎందుకు పరదాలు కట్టి ఎందుకు తను అలా వెళ్తున్నాడో అర్థం కాని పరిస్థితి వాళ్ళు. సో ఒక పక్కన జనాదరణ ఉంది అంటున్నారు, ఇంకొక పక్కనేమో దాక్కున్నట్టుగా అంటే చెట్లు కొమ్మలు కాదు, ఇదే ప్రజలు కదా గెలిపించింది. ఎందుకు ప్రజలు మధ్యలో మోడీ గారు వచ్చినప్పుడు కాదండి, నరేంద్ర మోడీ ఇవాళ మమేకమయ్యి ఎంత పెద్ద సెక్యూరిటీ థ్రెట్ ఉన్నప్పటికీ కూడా మోడీ లాంటి వ్యక్తి ఏ విధంగా ప్రజల్లో మమేకమై ప్రజల మధ్యన తిరుగుతున్నాడు. ఎందుకు మన ముఖ్యమంత్రి గారు ఆ పరదాలు కట్టుకు వెళ్తున్నాడని ప్రజలంతా అడుగుతున్నారు. ఇవి నాకు కూడా సంశయం కలిగింది. అరే పాదయాత్రలో బ్రహ్మాండంగా నడిచాడే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ప్రజలు ఎందుకు అది వెళ్ళలేకపోతున్నాడు? రఘురామ్ గారు ఎక్కడ చూసారంటే పరిస్థితి చెప్పండి మీరు. రవిచంద్ర రెడ్డి గారు ఎందుకు రఘురామ్ గారు చెప్పిన దానికి సార్, రఘురామ్ గారు ఇరిగిపోతున్నాయి, కార్లు వెళ్ళే పరిస్థితి లేదు. ఒక్క నిమిషం ఎందుకు చేయలేకపోతారు? రఘురామ్ ఒక నిమిషం. ఇప్పుడు ఏదైతే దీనికి కారణం ఉందో చాలా చెట్లేం కొట్టేయట్లేదు. ఎక్కడైతే సేఫ్టీకి సంబంధించి వ్యవహారాల్లో కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎక్స్ట్రా సెక్యూరిటీ అనేది తీసుకోమని చెప్పడం జరిగింది. అమిత్ షా గారి ఆధ్వర్యంలోనే ఉంది కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం అత్యంత పాపులారిటీ కలిగిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వ లక్షణాలని, ఆ శైలిని ఆయన ఉన్నంతకాలం ఎవరు ఓడించలేరన్న భయంతో ప్రతిపక్షాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముష్టి కుట్రలు ఉంటాయి, అంటే ముష్టి కుట్రలు, ఆ ముష్టి కుట్రల నుంచి తప్పించుకోవడానికి అతన్ని ప్రాణాన్ని రక్షించే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడడం మా అందరికీ అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, పేదవాళ్ళకి మరీ అవసరం. అందుకని 4 చెట్లు ఎక్కడైనా ఒకటి తీస్తే సెక్యూరిటీ థ్రెట్లు ఉన్నప్పుడు ఏం తప్పు కాదండి. ఖచ్చితంగా కూడా చాలా ఇప్పుడు Z+లు మీరు ఆ రఘురామరాజు గారికి ఎందుకు పనికి రాకుండా సెక్యూరిటీ ఒకటి ఇచ్చి తిప్పుతున్నారు? ఏం ప్రయోజనం? అంటే ఆయనకున్న సెక్యూరిటీ మాకు ఉండద్దా? మరి ముఖ్యమంత్రి గారు పేద ప్రజల మనిషి, ఇతను ఉన్నంతకాలం ఇంకా జీవితంలో అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆశలు ఆవిరైపోయిన కాలంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం మేము పనిచేస్తున్నాం. ఇకపోతే సార్ వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారితో ఉన్నానంటారు, పవన్ కళ్యాణ్ ఏమో నేను చంద్రబాబు నాయుడుతో సహజీవనం అంటాడు. ఖచ్చితంగా కూడా ఈ కుటుంబ రాజకీయం ఏదైతే ఉందో పాపం వీళ్ళు ఇప్పుడు కూడా రామ మందిరం దానికి ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ఆయన్ని పిలిచారు, కొంతమంది ప్రముఖులను కూడా పిలిచారు కాదన్నట్ల. మరి ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ని కరెక్ట్గా ఎలక్షన్ వచ్చేసరికి ఇంట్లో వేసి ఈరోజు ఎలక్షన్ పండగ ఇక్కడే గారిలో ఉండాలి, నువ్వు బయట పోయేదానికి లేదు, ఈరోజు సినిమాకి షికార్లకి బాబుతో పోయేదానికి లేదని కానీ కట్టడి చేస్తే ఆ రోజున ఆయన
సన్యాసం తీసుకుంటాడు రాజకీయాల నుంచి. ఆయన ఆ రోజు పోటీ చేయనని చెప్పి విరమించుకుంటాడు. ఖచ్చితంగా కూడా నెగటివ్ ప్రచారానికి తప్ప బీజేపీ కానీ పట్టుబడితే చంద్రబాబు నాయుడుతో కలిసి 4 సీట్లు పంచుకునే అవకాశం కూడా లేదు. మాకున్న విశిష్టమైన సమాచారం ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని అయ్యో పాపమని చూసి చూడనట్టు బీజేపీ వదిలితే మాత్రమే వాళ్ళ పొత్తు ఉంటుంది. వాళ్ళు ఇప్పటికే డిసైడ్ చేసుకున్నారు బీజేపీతో పొత్తు మనకొద్దు, ఖచ్చితంగా మనకి నెగటివ్ ఓట్లు పోతాయి. ఎస్సీ ఎస్టీలో బీసీ మైనారిటీలు ముఖ్యంగా ఇప్పటికే ఓట్లు వేయట్లేదు. కొన్ని మైనారిటీ వర్గాలకు మనకు ఓట్లు వేసేటట్లేవు. అయ్యా మేము ఏదన్నా గెలిస్తే ఆ 4 సీట్లు మీకే ఇస్తాం, బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కుతాం కావాలంటే అనే కాడికి చర్చలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రఘురాం గారు మీరు పట్టుబట్టి పండక్కి మీతోనే గారెలు వండాలంటే అతను ఖచ్చితంగా కూడా సన్యాసం తీసుకుంటాడు. కేవలం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి నాయకుడు నట్టేట మునగడం ఖాయం. మీతో కాపురం చేయించండి అని చెప్పండి. రఘురామ్ గారు కాదు, ఆ పట్టుదల బీజేపీకి ఉండాలి. కాదు, ఆ పట్టుదల బీజేపీకి ఉండాలి. రోజు వాళ్ళ మనిషి మా పార్ట్నర్ అని చెప్పుకుంటారు. వాళ్ళకి కనీసం పండగ రోజైనా వాళ్ళతో ఉంచాలని ఆలోచన ఉండాలి. రాజకీయంగా పండగ రోజైనా మీ సభ్యుడిని మీ ఇంట్లో ఉంచుతారా? అలా కాదు వినండి, ప్రతి పార్టీ వ్యూహాలతో ఉంటుంది. అది ఎక్కడ వ్యూహం సార్ రఘురాం గారు? పండగ రోజు కూడా పాసిపని చేయడానికి పోతే ఎట్టా? రాజకీయం ఎలా ఎన్నికలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎవరి బందా వాళ్ళు ఎవరి యొక్క పద్ధతిని వాళ్ళు పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ నాతోనో లేకపోతే కనుక నేను సంక్షేమ పథకాలను పెట్టి నమ్ముకుంటున్నాడు. నేనేమంటానంటే ఇదే చంద్రబాబు నాయుడు ఆయన చెప్పే పరిస్థితి చెప్తున్నాను నేను. అన్ని మీరు జగన్ ఏం చేసాడు అన్ని. రఘురాం గారు నమ్ముకోవడం, పేద ప్రజలు నమ్ముకోవడం తప్పు, కానీ చంద్రబాబుకి అమ్ముకోవడం తప్పండి. పేద ప్రజలు నమ్ముకోవడం తప్పు కాదు, చంద్రబాబుకి అమ్ముకోవడం తప్పు. పులి మీద స్వారీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ దిగుతాడా అనేది తెలియదు. నిజంగా దిగి తను చంద్రబాబు నాయుడు కూర్చున్నా చంద్రబాబు కూడా పులి తినేసే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఎందుకంటే అవి ఇచ్చే ఉచితాలు ఎవడు వచ్చి ఇచ్చే పరిస్థితి లేనట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇన్ని ఉచితాలు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఢిల్లీలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఢిల్లీలో నేను 19,000 మా డ్రైవర్కి ఇచ్చేది. మా విలేజ్ లో భీమవరం పక్క విలేజ్ లో 32,000 అడుగుతారండి. అదే ఒక డ్రైవర్ కావాలంటే లేదు, డ్రైవర్ దొరికే పరిస్థితి లేదు. ఒక పక్కన నిరుద్యోగం అంటున్నాం, ఒక పక్కన స్కిల్డ్ లేబర్ లేరు, ఒక పక్కన ఈవెన్ ఆటో నేను భీమవరం నుంచి స్టేషన్ నుంచి మా విలేజ్ రావడానికి 3 కిలోమీటర్లు 200 రూపాయలు 250 రూపాయలు ఆటో అడుగుతున్నాడు. ఇదే ఢిల్లీలో ఇదే దూరానికి నాకు 50-60 రూపాయలు, ఇప్పుడు 70 రూపాయలు అవుతున్నాయి. ఈ విధంగా కాస్ట్ ఆంధ్రప్రదేశ్ లో భరించలేని పరిస్థితి వచ్చింది వాళ్ళ. నేను ఇప్పుడు జిల్లాలో చూసి మాట్లాడుతున్నాను ఢిల్లీలో ఎంత ఖర్చు పెట్టాలో మాకు కూడా తెలుసు. కొమ్మినేని గారు చెప్తున్నారు ఢిల్లీలో ఎంత ఖర్చు పెట్టారో మాకు కూడా తెలుసు అంటున్నారు ఆయన. ఇంకో విషయం, సంక్షేమ పథకాలని మీరు ఒకవేళ ఎద్దేవా చేసినట్టయితే కనుక అది చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే కర్ణాటకలో ఈ సంక్షేమ పథకాల్లో పందేరాలు పెట్టుకున్న పరిస్థితి కూడా అందరు చూసిందేనండి. అయితే వాళ్ళు ఒకళ్ళు ఇస్తుంటే ఉచితాలు ఇస్తే ఉచితాలు అనే పరిస్థితి లేదు. ఇండియా ఇస్ వెల్ఫేర్ స్టేట్, అది అందరూ గమనించాల్సిన అవసరం. అయితే మీరు చెప్పినట్లు వాస్తవం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్న దాంట్లో దాదాపు 1,00,000 కోట్లు అవుద్ది. 1,00,000 కోట్లు అవుతుంది. దానికి మీ ఎండార్స్మెంట్ ఉంటుందా? ఒకవేళ మీరు కలిసి వెళ్ళినట్టయితే కనుక ఉచిత వైద్యం 1,00,000 కాదు 1,50,000 కోట్లు. 1,00,000 కాదు మిత్రమా, 1,50,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ ఉన్నాయి. బాలింతలకు కానీ మహిళలకు కొంచెం సంతోషించాల్సిన అవసరం ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి రఘురామ్ గారు పిల్లలకి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వద్దు. ఎందుకు మీరు కొంచెం ఆనందించాల్సిన అవసరం ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ ఒక్క నిమిషం ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ సరి చేయాలంటున్నాను నేను. ఆ విషయంలో మీరు కొంచెం సంతోషపడాల్సిన అవసరం ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో కేంద్రానికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఉంటారు కొన్ని పథకాలు అమలు చేసేటప్పుడు. ఈ పరిస్థితి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేదు. మీరు భాగస్వాములు అయినప్పటికీ కూడా అది మీరు గమనించాలి. సో దీని ద్వారా పారదర్శకమైన పాలన, సంక్షేమ పథకాలు అందించే దాంట్లో కూడా అందుతుంది అనే దానికి చెప్పాలి. రఘురామ్ గారు
మిత్రమా ఒక్క నిమిషం రఘురామ్ గారు ఇన్ని కబుర్లు చెప్పారు కదా. యూపీలో ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళి రుణమాఫీ ఎట్లా ప్రకటించారు, కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే రుణమాఫీ ఎలా చేశారు, కర్ణాటకలో గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని ఎందుకు అన్నారు, ఈ చెప్పుకుంటే సిగ్గిపోద్ది. మొత్తం మీ మేనిఫెస్టో తీసుకురండి, మీరు ఎన్నిటికీ ఉచితాలని ఇచ్చారో అర్థమవుతుంది. అంతేగాని ఊరికే ఎదుటాళ్ళ మీద వేసేయడం కాదు. ఓకే, మీరు అవనదలిస్తే బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఇలా ఉండాలని చెప్పండి, బీజేపీతో సహా అన్ని పార్టీలు ఇలా ఉండాలని చెప్పండి తప్ప మీరేదో చాలా పవిత్రంగా ఉన్నట్టు అసలు ఉచితాల జోలికి వెళ్ళినట్టు మరి మీరు ఎందుకు కర్ణాటకలో ఎందుకు అట్లా హామీలు ఇచ్చారు, ఉత్తరప్రదేశ్లో రుణమాఫీ ఎట్లా హామీ ఇచ్చారు, ఎట్లా చేశారు, కేంద్రం నుంచి మీకు అధికారం ఉంది కాబట్టి డబ్బులు ఎలా బదలాయించారు? కాదు, ఇవాళ రైతుకి ఎంత చేసినా తక్కువే. రైతుకి ఎంత చేసినా, మీరు చేసినా, మేము చేసినా, ఎవరు చేసినా మీ దగ్గరికి వచ్చేసరికి కాశీ యాత్ర ఉచిత యాత్ర అదే మీ దగ్గరికి వచ్చేసరికి మీరే కదా మీరు టీడీపీయే కాదు మీరు టీడీపీ కలిసే కదా 1,00,000 కోట్ల రుణమాఫీ అన్నారు. కథలు చెప్పండి, మీ దగ్గరికి వచ్చేసరికి అన్ని అంటారు 1,00,000 కోట్ల. మరి 1,00,000 కోట్ల రుణమాఫీ ఎందుకు చేయలేదు ఏపీలో? మీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా. స్కూల్ ఫీజు మీరు కంటే అదే ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు. మీరు పూర్తిగా ఇవ్వండి, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం ఇవ్వండి. మేము వద్దని చెప్పట్లా, రెండే కదండి ప్రధానం. పేదలకు కానీ మధ్యతరగతులకు కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఎడ్యుకేషన్ ఫీజులు కట్టలేక. రఘురామ్ గారు కేంద్ర సంస్థలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మేషన్ కోసం వాళ్ళు అవార్డులు రివార్డులు ఇస్తున్న పరిస్థితి కూడా మీరు గమనించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఏ రకంగా రూపుదిద్దుకుంటుంది, రూపాంతరం చెందుతుంది అనేది మొత్తం కేవలం భారతదేశంలో కాదు ప్రపంచ పెద్దలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. దాన్ని కేంద్రం కూడా గుర్తించింది, దాన్ని తరచూ చెబుతూ ఉన్న పరిస్థితి కూడా మనం గమనించాల్సిన అవసరం. ఇక ఉచితాల గురించి మాట్లాడితే నిజంగా ఉచితాలు అనే పదం కూడా కరెక్ట్ కాదనేది సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. బికాజ్ ఇండియా ఇస్ అ వెల్ఫేర్ స్టేట్. ఒకళ్ళు ఇస్తే ఉచితాలు, ఇంకోళ్ళు ఇస్తే రుచితాలు ఎప్పటికీ కావండి, ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇక పెద్దలందరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడున్న రాజకీయ పార్టీలకే కాదు ప్రజలకి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మేనిఫెస్టో అంశం. అసలు ఏదైనా ఛాలెంజ్ ఇప్పుడు ప్రస్తుతం ఉంది అంటే 2014లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కడుంది, దాన్ని వెతికి పట్టుకోవాలి. రవిచంద్రారెడ్డి గారు మీరు తీయగలరా దాన్ని? కెన్ యూ డిగ్ అవుట్ దట్ మేనిఫెస్టో? ఎక్కడుంది అసలు? 90% సార్ తీయగలమైంది సార్, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కొన్ని వేల కాపీలు తీసి పెట్టున్నాం సార్. కాదు వాళ్ళు మాయం చేశారని అనుకున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్. ఇప్పుడు వాళ్ళు మాయం చేశారు అనుకున్నాం. ప్రతి పార్టీ ఆఫీసులో మా దగ్గర తెలుగుదేశం పార్టీ గత మేనిఫెస్టోలు కొన్ని వేల కాపీలు పెట్టుకొని ఉన్నాం, మా కాపీలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. కంపారిజన్, ఇది అతని జీరో క్రెడిబిలిటీ, ఇది మా క్రెడిబిలిటీ. కాబట్టి బాబుని నమ్మలేం, జగన్మోహన్ రెడ్డి గారిని మనం నమ్మి ఏ విధంగా అయితే అన్నీ పొందామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో క్రెడిబిలిటీ వర్సెస్ జీరో క్రెడిబిలిటీ, ఏదైతే జీరో క్రెడిబిలిటీతో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రోజు ఒక బెంచ్ కారు లేకపోతే కిలో బంగారం ఇస్తానో నమ్మరు. ఖచ్చితంగా అతను అబద్ధం చెప్తాడు, ఖచ్చితంగా అతను ఏమారుస్తాడు. మోసం చేయడం అతని పేటెంట్ హక్కని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా నవ్వుల పాలు చేస్తాం అతన్ని. కనీసం మేమేం చెప్తుంటే నవ్వుల పాలైపోతాం. కాదు, బొబ్బిలి ప్రాంతాన్ని ఐటీ హబ్ గా చేస్తాం, డైరెక్ట్ అమెరికాలో ఉద్యోగాలు ఇక్కడ ఇంట్లో ఉండి పనిచేయచ్చు అని ఆయన. సార్ ఇప్పుడు ప్రజలు ఒకటే అంటున్నారు సార్, ఆయన చెప్పే గొప్పలు విన్నప్పుడల్లా ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఒక్కటే సార్. హరిగారు ఆయన ఏం చెప్తున్నా ఆ వద్దులే, ఆ సాల్లే, ఆ చూసాంలే అని అంటున్నారు సార్. ప్రజల్లోంచి మంచి రియాక్షన్ వస్తుంది. ఆ వద్దులే, ఆ చాలే, ఆ చూసాంలే అంటున్నారు. అందుకని ప్రజల్లో స్పాట్ రియాక్షన్ వస్తుంది, స్పాట్ రియాక్షన్ వస్తుంది సార్. ఇప్పుడు ఎక్కువసేపు పెట్టుకోవట్లే, ఎలక్షన్ అయిందాకా అప్పటికప్పుడే ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ 3 పదాలే: వద్దులే, సాల్లే, చూసాంలే. రైట్. సో మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ నేతలు కొంతమంది ఇక్కడ పదవులు లేవు, ఎటు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన 8 నెలల నుంచి సంవత్సరం కాలంగా కూడా ప్రజల్లో స్పందన లేకపోతే, ప్రజల్లో తిరగకపోతే టికెట్లు ఉండవు అని కరాఖండిగా చెప్పి అదే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే, అక్కడ వసగలేక లేకపోతే అవమానాలు భరించలేక నాయకులు, యువతలకు వస్తున్న నాయకులు టీడీపీ పార్టీలో మనం చూస్తున్నాం. బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ అండి. 4th ఎస్టేట్లో ఇవాళ పాల్గొనేందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు.